కడప జిల్లా వేంపల్లిలో యువతి అదృశ్యం కలకలం రేపింది. వేంపల్లి పంచాయతీ పరిధిలోని పక్కీర్పల్లెకు చెందిన 18 ఏళ్ల యువతి అదృశ్యం అవడంతో మళ్లీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆ మధ్య పరిణామాలని గందరగోళానికి దారితీశాయి. అయితే యువతి తల్లిదండ్రులు గొర్రె పిల్లలను మేపుకొని జీవనం సాగించుకునే వాళ్ళు. ఈ క్రమంలో సోమవారం వారి కుమార్తె చింతల మడుగుపల్లి సమీపంలోని బట్లపల్లి గుట్టల్లో గొర్రె పిల్లలను మేపుకునేందుకు తీసుకెళ్లింది. అయితే సాయంత్రం 5 గంటలైనా యువతి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గుట్టల ప్రాంతాల్లో వెతికారు. అక్కడ చూసినా కూడా యువతి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ నరసింహులు సిబ్బందితో పాటు యువతి తల్లిదండ్రులు బంధువులు చుట్టూ ప్రాంతాల్లోని కొండల్లో పరిశీలించారు. గొర్రె పిల్లలు ఉన్నా యువతి కనిపించకపోవడంతో ఆందోళనకు చెందారు. దీంతో యువతి బంధువులు పిఎస్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. రాత్రి కొండగట్టు ప్రాంతాల్లోనే యువతి ఉందన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతి మిస్సింగ్ కి కారణమైన 3 యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పక్కీర్పల్లెకు చెందినటువంటి మైనర్ బాలికను గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది కిడ్నాప్ చేసినారని, కొంతమంది భయపెట్టి వీళ్ళు తీసుకుని వెళ్ళారని ఆరోపణల మీద ఇక్కడ కొంతమందిని తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీసుకొచ్చి వాళ్ళను పోలీసు వాళ్ళు విచారించి ఏ విధంగా ఆ పాప తప్పిపోయింది, ఏ విధంగా చేశారు, ఎవరు చేశారు అనేటువంటి విచారణలో పోలీసు వాళ్ళు చాలా కష్టపడి విచారణ చేస్తుండగా, అయితే ఎట్టకేలకు ఆ పాపను సురక్షితంగా గొర్రెలు మేపే చోట షెడ్డు దగ్గర ఉందని ఆ పాప అక్కడ ఉండే తోట యజమానితో ఫోన్ చేయించడము చాలా సంతోషకరమైన విషయము. ఈ విషయంలో పోలీసు వాళ్ళ సహకారము చాలా ఎక్కువగా ఉంది. పోలీసులు మన డిఎస్పీ గారు అయితేనేమి, సిఐ గారు అయితేనేమి, ఎస్ఐలు అయితేనేమి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క సహాయ సహకారాలు అందరికీ ఇచ్చారు. ఎక్కడున్న పాపను తీసుకొచ్చే బాధ్యత వాళ్ళ నెత్తి మీద పెట్టుకున్నారు. అయితే దేవుని దయ వల్ల ఆ పాప సురక్షితంగా దొరకడం చాలా అదృష్టము. ఆ పాపకు ఏదైనా ఇబ్బంది కలిగింటే విచారణ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు పోలీసు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఒక మైనర్ బాలిక కోసం ఇంతమంది ఇక్కడికి రావడము చాలా సంతోషకరము. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో అందరూ పరిగణలోకి తీసుకొని పోలీసు వాళ్ళ యొక్క సహాయ సహకారాలను మరవకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా వేంపల్లిలో యువతి అదృశ్యం కలకలం రేపింది. అయితే తను అదృశ్యమైంది అనుకున్నారు, మళ్ళీ తిరిగి వచ్చింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, అంటే ఆ అమ్మాయి విజువల్స్ లో చూస్తుంటే భయపడుతున్నట్లు ఎక్కడ కనిపించలేదు, నవ్వుతూ ఉంది. మరి ఆ అమ్మాయి యువకులు వాళ్ళందరూ కలిసి స్నేహితులా, లేకపోతే అసలు ఏం జరిగింది? శోభిక వేంపల్లె మండలం పక్కీరిపల్లెకు చెందిన ఒక యువతి నిన్న సాయంకాలం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు మహబూబు బాషా, రమీజ్ యాదవ్ ఇద్దరు గొర్రెలు మేకలు మేపుకునేందుకు వెళ్ళమని చెప్పారు. దీంతో ఆ అమ్మాయి చింతలమడుగు అటవీ ప్రాంతంలోకి ఆ మేకలను తోలుకుంటూ వెళ్ళింది. అట్టే ఆ చుట్టుపక్కల ఉన్న బాట్లపల్లి కోన ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ మేకలను మేపుకుంటుండగా కొంతమంది యువకులు ఆ అమ్మాయిని అపహరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సాయంకాలం 5 గంటలు దాటినా కూడా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ యువతిని వెతుక్కుంటూ ఆమె తండ్రి మహబూబ్ బాషా, రమీజాలు ఇద్దరు ఆ ప్రాంతానికి వెళ్లి వెతికారు. అయితే ఆ అమ్మాయి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి వేంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి కనిపించని విషయాన్ని తమ బంధువులకు కూడా చెప్పడంతో వారందరూ కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై అటవీ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. పక్కీరిపల్లె, తర్వాత చింతలమడుగు, బాట్లపల్లి అటవీ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. ఒక చోట మేకలైతే కనిపించాయి, కానీ ఆ యువతి కనిపించకపోవడంతో పోలీసులు కూడా ఆందోళన చెందారు. ఈ రాత్రి 7:30 గంటల సమయంలో ఆ అమ్మాయి అటవీ ప్రాంతంలోనే ఒక
గుట్ట దగ్గర కనిపించడంతో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చారు. అయితే అక్కడ కొంతమంది మద్యం సేవిస్తూ ఆ అమ్మాయిని తీసుకువెళ్ళినట్లు కొంత ప్రచారం జరుగుతుంది. ఆ అమ్మాయి అంతకు స్వతహాగానే ఆ అమ్మాయి ఆ యువకుల వెంట వెళ్ళినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ యువతిని పోలీసులు పిలిచి తమ స్టేషన్ తీసుకొచ్చి విచారించి ఏం జరిగిందన్న కోణంలో విచారిస్తున్నారు. దానితో పాటు ఆ ప్రాంతంలో మద్యం సేవించడానికి వెళ్లిన చింతలమడుగు ప్రాంతానికి సంబంధించిన 3 యువకులను కూడా విచారిస్తున్నారు. వారంతా కూడా ఆ మేకలు మేపుకుంటా యువతి దగ్గరికి వెళ్లి కొంత అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఆ అమ్మాయి కూడా కొంత ఇష్టపూర్వకంగానే వెళ్ళినట్లు అక్కడ ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఈ సంఘటన అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో వేంపల్లిలో ఉత్కంఠత నెలకొంది. ముస్లిం మైనారిటీ వర్గాలన్నీ స్టేషన్ ఆవరణం చేరుకుని ఆందోళనకు దిగడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని అందరినీ శాంతింపజేసి ఇళ్లకు పంపించారు. స్వప్నిక. రైట్ చంద్రమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.